వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు వాక్య భాగంగా మొదటి సమయంలో 16వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. మొదటి సమయం 16 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఈ విధంగా సెలవిచ్చాడు, అతని రూపమును ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క మాటలో ఈరోజు మనము మరి దేవుడు మానవుల పక్షాన ఏ విధంగా ఉన్నాడో తెలుసుకోవాలి. అయితే దేవుడు ఒక ఇద్దరు మనుషుల ఏర్పాటు విషయమే మాట్లాడుతున్నమాట. దేవుడు దావీదును ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే మరి దావీదు కొరకు సమూయేలు ప్రవక్త అయినప్పుడు మరి వాళ్ళ అన్నదమ్ముల్లో ఎవరు దేవుడు ఏర్పరచుకున్నాడు అని అంటే దేవుడి యొక్క విలువల్ని, దేవుడి యొక్క ఏర్పాటుని మరి ఉద్దేశించి మరి సమూయేలు ప్రతి ఒక్కరిని తీసుకొస్తున్నప్పుడు మరి దావీదు అన్నదమ్ములలో ఎవరు కాదని చెప్పినప్పుడు హల్లెలూయా. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టండి. దేవుని ఏర్పాటు కొరకు వచ్చిన యెషయా ఇంటికి ఆయన కుమారులందరినీ నిలబెట్టినప్పుడు ఎవరు దేవుని ఏర్పాటుని చూస్తున్నప్పుడు పెద్దవాడిని, రెండో వాడిని, ఈ విధంగా తన కుమారులందరినీ తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు మరి ప్రవక్త ఏమని సెలవిస్తున్నాడంటే, యెహోవా యొక్క ఏర్పాటు మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. అయితే పైరూపమును దేవుడు మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు ఏం చూస్తాడని రాయబడింది? హృదయములను చూస్తాడు. మనుషులు లక్ష్య పెట్టేది మరి దేవుడు లక్ష్య పెట్టడు అన్నది మనుషులకి చూపు ఏ విధంగా ఉంటుందంటే పైరూపము. దేవునికి మహిమ కలుగును గాక. పైరూపము అని అంటే శరీరాకృత్య, కలరా, స్టేటసా ఏంటి అంటే మనుషులు చూసే చూపుల్లో మరి వాళ్ళ కళ్ళకు కనిపించేది, చెవులకు వినిపించేదాన్ని లక్ష్య పెడతారు. కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. అందుకే దేవుడి కార్యాలు కంటికి కనిపించవు, హృదయానికి గోచరమవ్వమని రాయబడింది. కంటికి కనిపించవు, హృదయానికి గోచరమవ్వమని అంటే అవి కనిపించని కార్యాలు దేవుడు లక్ష్య పెట్టి మనుషుల పక్షాన ఏ విధంగా ఉంటున్నాడని మనం తెలుసుకుంటే నలుగురు మనుషుల యొక్క ఉద్దేశాలతో బలపరచబడుతూ చాలామంది తమ స్థితిని మరి గొప్ప చేసుకుంటుంటారు. కానీ మనుషులు చూడాల్సింది దేవుడు లక్ష్య పెట్టడంటే పైరూపము, ఈ లోక విలువలు, మరి కంటికి కనిపించేది, చెవికి మరి దోహదపడేది. ఇప్పుడు దేవుడు లక్ష్య పెట్టడం అన్నది దావీదును దేవుడు ఏర్పరచుకున్న దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది మనుషుల దృష్టికి మంచివారు అనిపించుకోవడానికి, మనుషుల ద్వారా తమ స్థితిని బలపరచుకోవాలనుకున్న వారికి అలాంటి అర్హత, తాహత లేకపోవడం వల్ల వారు చిన్నపోయి ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడు అన్నది వాస్తవము. ఎంతమంది ఈ విషయాన్ని నమ్ముతారు? హల్లెలూయా. ఎంతమంది ఈ విషయాన్ని నమ్ముతారు? అయితే అతని రూపము, అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. దేవుడు నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషుల పై రూపమును, ఎత్తును, రూపమును లక్ష్య పెట్టకుము. నేను తోసివేసి మరి మనుషులు ఎన్నుకున్న వారు ఎవరంటే సౌలు ఎత్తు, ఆకృతి, బలము, వాళ్ళు ఎన్నుకున్న విలువల్లో మనకి తమ రాజుగా ఉండాల్సిన వ్యక్తికి కావలసిన పర్సనాలిటీని, గొప్పతనాన్ని, గంభీరత్వాన్ని, శరీరరీత్యా చూపు నిర్దిష్టతలో మరి సౌలుని ఎన్నుకుంటే దేవుడు ఏం చేశాడంటే నేను అతన్ని నెట్టివేశాను, త్రోసివేశాను. అయితే పై రూపము త్రోసివేశా. చాలాసార్లు
లోకంలో రెండు నీతులు ఉన్నాయి. అదేంటంటే మరి ధర్మశాస్త్రపు నీతి ఉంది, దేవుడి ద్వారా ఎన్నుకోబడిన నీతి ఉంది. ధర్మశాస్త్రపు నీతి మరి మనుషులందరికీ యోగ్యంగా ఉండడానికి కావలసిన మరి ప్రతి పరిస్థితుల్లో మనము మంచివారు అనిపించుకోగలిగిన నీతి ధర్మశాస్త్రపు నీతి. మరి కృప ద్వారా అంటే దేవుని యొక్క చిత్తంలో మనము ఏర్పరచబడింది ఏంటంటే ఈరోజు ధర్మశాస్త్రంలో, ధర్మంలో, పద్ధతుల్లో, విలువల్లో లేకపోయినా దేవుడు మనుషులకు కృపనిచ్చి వారిని ఏర్పరచుకున్న విధానం చూసినట్లయితే ఎలాంటి వారినైనా దేవుని అంగీకరిస్తే దేవుడికి వారికి ఏమిస్తున్నాడు? ఆ యొక్క ఏర్పాటు, కుమారుని యొక్క మరి బలపాటు ఇస్తున్నాడు. అయితే ఈ రెండిట్లో దేవుడి చేత ఏర్పాటు, ఆయన అంగీకరించిన నీతి ఏంటి అన్నది మనుషులకు తెలియదు. కానీ మా 10 మందిలో మనము ధర్మశాస్త్రపు నీతిలో మరి యోగ్యపరచుకోవాలన్నది నేను ఈరోజు ఆ వాక్యాన్ని చదివినప్పుడు నాకు కూడా మరి చాలా మరి ప్రత్యేకంగా అనిపించింది. యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే దేవుడు మరి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అద్భుతాన్ని చేశాడు. న్యాయమైన తీర్పు తీర్చుడు అనేను. చాలమ్మా, అక్కడ ఏమంటున్నాడంటే మోషే ధర్మశాస్త్రం మీరకున్నట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందున కదా, ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనిషిని పూర్ణ స్వస్థత గలవానిగా చేశాను. అయితే దేవుడు విశ్రాంతి దినాన్న అన్నది ఒక ప్రత్యేకమైన హీలింగ్ ఇచ్చాడు. హీలింగ్ కూడా 2 రకాలు, దేహశుద్ధి, పూర్ణ శుద్ధి అన్నది మీకు అర్థం అవ్వాలి. అయితే అక్కడ ఏమని రాయబడింది? మోషే ధర్మశాస్త్రము చొప్పున విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదని రాయబడింది. ఏ పని చేయకూడదని రాయబడింది. అయితే దేవుడు అక్కడ ఏం చేశాడు? అతనికి స్వస్థతని కలిగించాడు, ఒక మనుష్యునికి స్వస్థతను. అయితే వాళ్ళందరూ ఎందుకు విశ్రాంతి దినాన ఊరకుండి దేవుడికి మాత్రమే సమయం ఇవ్వాలి అని అంటే ఈరోజు ఈయనని స్వస్థపరిచాడు అన్నది యేసు ప్రభుని ఏ విధంగా వెతికారు? వేలి చూపులను బట్టి చంప వెతికారు అని రాయబడింది. అయితే వేలి చూపులను బట్టి చంప వెతికారు అంటే ఒక మాటను తీసుకున్నారు. ఆ మాటని బట్టి వెలి చూపులు అంటే ఏంటి? ఎక్కడ పట్టుకోవాలా అన్నది. నేను కూడా ఈ మధ్య కాలాన కొన్ని విషయాల్లో మరి స్వాక్యుల మధ్య నిలబడ్డాను. అయితే నేను మరి నా శక్తికి మించి నేను చేయకూడదు, దేవుడి చిత్తాన్ని ప్రకారం బట్టి కొన్ని చేయాలనుకున్నాను. అయితే మరి వేలి చూపులు అన్నది కొంతమంది పర్యవేక్షణలో వారి యొక్క మరి చూపుల్లో వారు కొందరు తప్పు తీసుకుంటున్నారు, కొందరిని మంచి తీసుకుంటున్నారు. అయితే పని జరగడం ముఖ్యమా అన్నది వాళ్ళు చూడట్లేదు. ప్రతి విషయంలో మంచి చెడులు అని తీర్పు తీర్చే మనుషుల మధ్యన నిలబడినప్పుడు వీళ్ళకి ఇష్టడుగా ఉండాలా, పని సంపూర్ణం చేయాలా అన్నది మనుషులకు ఇష్టంగా ఉండాలి అని అంటే మనుషులు యేసు ప్రభునే తప్పు తీసుకున్నారు. ఏమంటే ధర్మశాస్త్రాన్ని బట్టి విశ్రాంతి దినమున స్వస్థత చేయకూడదు. కానీ వాక్యం ఏం చెప్తుంది? హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి మరి విశ్రాంతి అనేది ఎంతవరకు యుక్తం అన్నది రాయబడి ఉంటే అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? పూర్ణ స్వస్థత గలవానిగా నేను వారిని చేసినందుకు. హల్లెలూయా. విశ్రాంతి దినమున సున్నతి పొందు నువ్వు కదా, ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనిషిని పూర్ణ స్వస్థత. దేహంలో
మరి అంగవైకల్యం, దేహంలో మరి బలహీనత, దేహంలో ఉన్న మరి వ్యాధి మనిషిని అసంపూర్ణుడిగా నిలబెడుతుంది. అయితే ఈరోజు దేవుడు ఆత్మను, శరీరాన్ని మరి శుద్ధీకరించుకోవడానికి వాళ్ళు ధర్మశాస్త్రపు నీతిలో ఆ విశ్రాంతి దినాన సున్నతిని పాటించడము ఎంత ప్రాముఖ్యమో. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిని బట్టి పూర్ణ స్వస్థత అంటే దేహ, ఆత్మ, ప్రాణానికి ఇచ్చిన స్వస్థత ఒక మనిషికి కలిగినది. అయితే గ్రహించనోళ్ళని వారు వెలి చూపులను బట్టి చంపవెతికారని రాయబడింది. పూర్ణ స్వస్థత ఫిజికల్గా, భౌతికంగా ఉంటున్న లోపానికి విడుదల, దైవికమైన విశ్రాంతి దినాన ఆత్మకు విడుదల, మొత్తానికి పరిపూర్ణుడిగా దేవుడు చేసిన ఆ దినాన ఈరోజు పరిపూర్ణుడు అన్నది వాళ్ళకి గ్రహింపు రాలేదు. కానీ విశ్రాంతి దినాన స్వస్థత ఏ విధంగా తప్పు పట్టడానికి కొన్ని విషయాలు, మనుషుల ఉద్దేశాలు వేరే ఉన్నాయి, దేవుని ఉద్దేశాలు వేరే ఉన్నాయి. అందుకే అంటాడు, మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, మీ యొక్క ఆలోచనలు నా యొక్క ఆలోచనల వంటివి కావు. అందుకే దేవుని తలంపులు, మనుషుల తలంపులు వేరు, అవి వేరుగా ఉన్నాయన్నది దేవుడు చేయాల్సిన కార్యాలకు మరి మనిషి అయితే పాటిస్తాడు. ఏంటి, దేవుడికి ప్రత్యేకించుకున్న దినాన వాళ్ళు ఏ విధంగా ఉన్నది, మోషే ధర్మశాస్త్రం మీద ఉన్నట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా, నిబంధనగా ఆ సున్నతి పొందును కదా. ఆ యొక్క ప్రకారంగా పరిపూర్ణుడిగా సున్నతి పొందడం అన్నది దేహ, ఆత్మ, ప్రాణానికి ఇచ్చిన స్వస్థతను వాళ్ళు ఒప్పుకోలేదు. దేహం ఎందుకు బాగుపడాలి, ఆత్మయే బాగుపడాలి. ఔపితనాన్ని అట్లాగే ఉంచి కేవలం ఆత్మ మాత్రమే శుద్ధీకరణ అవ్వాలి అన్నది మన దేవుడు పరిపూర్ణమైన చేసిన కార్యాన్ని దేవుడి దగ్గర తప్పు తీసుకోవడానికి వాళ్ళకుంటున్న చూపే వెలి చూపు. ఈ యొక్క తప్పు పట్టాల్సిన వారు మరి పని జరిగిందా అన్నది ఒప్పుకోరు. ఎక్కడుంటారు, తప్పు పట్టాలి అన్న దగ్గరే ఉండి ప్రతిదాన్ని విమర్శించుకుని ప్రతి విషయాన్ని తేడాతో మాట్లాడడానికి వెలిచూపు ఏంటంటే తప్పులు పట్టి విమర్శగా మాట్లాడడానికి అక్కడ ఉన్న వాటిని ఆ వెలిచూపు ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, భేదాలు, తారతమ్యాలు తీసుకొస్తారు. హల్లెలూయా. అయితే వాక్యం ఏమంటుంది, హల్లెలూయా, మరి మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని యెషయా 55:8 రాయబడి ఉంది. అయితే దేవుడి కార్యాలు ఎట్లా నిర్ధారణ అవుతాయి చూసినట్లయితే నాకు ఈ మాట చాలా చక్కగా నచ్చింది. యెరెమీయా 17:10 క్రియల ఫలము కొరకు హృదయమును పరిశీలించు దేవుడు. చూడండి, యెరెమీయా ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియాఫలమును చొప్పున ప్రతికారము చేయటానికి యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, ఆమేన్, అంతరింద్రియములను పరీక్షించువాడను. హల్లెలూయా. క్రియా ఫలితం అంటే మనం బయటికి చేయాల్సిన వాటికి దేవుడు బయట నుంచి తీర్పు తీరుస్తున్నాడా, హృదయం నుంచి వాటిని పరిశీలిస్తున్నాడు. అందుకే చాలామంది, ఒక అతను ఏం చేశాడంటే పైన ఒక 10,000 రూపాయలు కానుక పట్టుకొని లోపలికి ఏం చేస్తున్నాడు, వీడికి అవసరమై 10,000, కానీ 10 మంది చూడడానికి 10,000 కానుక నేను ఇవ్వాల్సిందే అన్నది. 10,000 అయితే పెద్ద నోటుతో, పెద్ద కట్టతో ఇట్లా పట్టుకొని 10 మంది ముందర ఇవ్వటము, వాడి యొక్క స్టేటస్ని వాడు కనపరుచుకోవడానికి మరి డాంబికంగా వాడు 10,000 పట్టుకొని కానుక ఇవ్వాలనుకుంటాడు. దేవుడు ఏం చేస్తాడు, చేతుల్లో ఉన్న కట్టను చూస్తాడా, లేదంటే హృదయాన్ని చూసి చేతుల్లో దాన్ని అంగీకరిస్తాడా. హల్లెలూయా. క్రియల యొక్క
ప్రతిఫలము దేవుడు ఎట్లా చేస్తున్నాడు? హృదయమును చదివిన మాట. ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున. ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము అంటే మనం చేసిన ఫలితాన్ని ఫలము చొప్పున ఆ. ప్రతీకారము చేయుటకు దేవుడు దానిని తీర్పు తీర్చడానికి యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, యెహోవాను నేను హృదయాన్ని పరిశోధించువాడను, అంతరేంద్రియములను పరీక్షించువాడను. అంతరేంద్రియములను పరీక్షించేవాడు. అందుకే చాలాసార్లు దేవుడి యొక్క చూపే వేరుంటుంది. అందుకే నేను ఆ పాట పాడాను. నీ తలంపులు నీ మార్గములు వేరు ప్రభువా, నీ తలంపులు నీ మార్గములు వేరు ప్రభువా, నీ తలంపులు నీ మార్గములు వేరు ప్రభువా. వేరు 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 అని అంటే హల్లెలూయా. ధర్మశాస్త్రపు నీతికి వ్యతిరేకంగా దేవుడి నీతి ఎంత గంభీరంగా ఉంటుందనంటే ప్రతీకారం చేయటానికి దేవుడు ఒక క్రియల ఫలితాన్ని మరి వాళ్ళ చేతుల్లో వారు చేసిన గొప్పతనాన్ని బట్టి ఆ యాక్టివిటీస్ని ఇక్కడి నుంచి చూడడం కాదు, లోపల నుంచి పరీక్షించడానికి హృదయములను అంతరేంద్రియములను పరిశీలించేవాడిగా ఉంటాడంటే ఒక పెద్ద కట్ట తీసుకొని 1,00,000 రూపాయల కట్ట తీసుకొని నిలబడిన దేవుడు నీ హృదయాన్ని అంతరేంద్రియాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నాడంటే నువ్వు నీ గొప్పతనం కోసం ఇస్తున్నప్పుడు లోపల నీ గొప్పతనాన్ని బట్టి అన్నది అది నీ యొక్క స్టేటస్ కోసం చేస్తున్న మాటను బట్టి నీ మనసులో ఒకవేళ వీడికి అవసరమా, నేను నా పని జరిగించుకోవడానికి 10 మంది ముందర మంచిగా అనిపించుకోవడానికి నేను చేస్తున్నాను అన్నది నీ తలంపు అయితే తలంపును బట్టి తీర్పు తీరిస్తే హల్లెలూయా. నువ్వు ఇచ్చిన డబ్బులు లెక్క పెట్టాడు దేవుడు. నీ తలంపు నిర్ధారణ అవుతుంది అక్కడ. ఆమేన్. కాబట్టి దేవుడి యొక్క సన్నిధిలో మనుషులు లక్ష్య పెట్టేది దేవుడు లక్ష్య పెట్టాడు. హృదయము అంతరేంద్రియముల తలంపు నిర్ధారణ చేయటానికి దేవుడు కార్యరూపిగా ఉన్నాడంటే ఈ మధ్యన మా స్వకీయుల దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నాకు చాలా ప్రశంసలు ఏంటంటే మనసులో ఎట్లా చెప్పగలుగుతున్నారు. అయితే క్రియల చొప్పున అన్నది కొంతమంది దాటితే పడిపోతారు, కొంతమంది ఏమైనా పవర్ వాళ్ళ మీద రిలీజ్ చేస్తే కార్యాలు జరుగుతాయి, సో గ్రేట్ అంటారు. అయితే తాకితే పడిపోయే వాళ్ళు దేవుని శక్తి రిలీజ్ చేసినప్పుడు కార్యాలు జరిగినప్పుడు వారు ఒప్పుకుంటారు. కానీ తలంపులు హల్లెలూయా పరిశీలించి అవి బయట పెట్టినప్పుడు ఇది ఎట్లా సబబు అన్నది తలంపుల వ్యక్తిగత నీతి దేవుడు చూపిస్తూ మాట్లాడుతున్నప్పుడు చాలామంది విశేషంగా ఉంది ఈమె దగ్గర ఆత్మ, ఇలాంటి తత్వవేత్త ఆత్మ ప్రశంసలు కొన్ని పొగడంతలు నేను పొందుకోవలసినప్పుడు నాకు హృదయాన్ని అంతరేంద్రియాన్ని పరిశీలిస్తున్న దేవుని నీతిని బట్టి నాకు అనిపించింది ఎంత లోతు ఒక మనిషిని చూస్తున్నావు ప్రభు అనిపించింది. హల్లెలూయా. ఆ లోతైన చూపుతో దేవుడు ఇతరులతో మాట్లాడుతూ సేవా నిబంధన నిలబడినప్పుడు ఆయన తలంపులు ఆయన ఆలోచనలు మరి ఒక్కొక్కరికి చెప్తున్నప్పుడు వారు ఎంత సమాధాన పడ్డారో అన్నది ఈరోజు అద్భుతాలతో శరీరం బాగైందా, మరి క్రియల్లో ఎలాంటి అద్భుతాలు జరిగినాయా అన్నది కాదు, తలంపులను బయటపెట్టి నిర్ధారణ చేసే యెహోవా నీతిని ప్రతి ఒక్కరికి చెప్తున్నప్పుడు మరి నేను వ్యక్తిగతానికి వచ్చినప్పుడు కొంతమంది హల్లెలూయా ఇలా మనుషుల్లోది చెప్పగలిగిన శక్తివంతమైన తత్వవ్యక్తమైన భక్తురాలను కొంతమంది నన్ను ఒప్పుకున్నారు. కొంతమంది మాత్రం శారీరకంగా నన్ను బలహీనంగా చూసి నన్ను తీర్పు తీర్చారు. అయితే నాకు అనిపించింది హల్లెలూయా మనుషులు లక్ష్య పెట్టేది దేవుడు లక్ష్య పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు అక్కడ ఒక మాట మాట్లాడాడు. ఏ విధంగా మాట్లాడుతున్నాడు? లూకాసు వార్త 16:15లో మనుష్యుని ఎదుట నీతిమంతులు అనిపించుకొను, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. దేవుడు మీ హృదయములను ఎరుగును. చాలా మంది మరి తమ సన్నాహాసాల కోసం అక్కడ ఒక వచనాన్ని పైనుంచి చదివితే ఏమని రాస్తుందంటే
చదువులేనా? ధనాపేక్ష గల పరిసయ్యులు ధనాపేక్ష కలిగిన పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఎవరిని? దేవుణ్ణి. హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడి నీతిని ఏదో కాసేపు కళ్ళు మూసుకుంటే మనసులో చెప్పే వాళ్ళు ఏంటి? ఏదో కళ్ళు మూసుకుంటే 5 నిమిషాలు ప్రార్థన చేసే వాళ్ళు ఏంటి? ఏదో కళ్ళు మూసుకుంటే జ్యోతిష్యం చెప్పేలాగా చెప్పే మరి ప్రత్యేకత ఏంటి అని గ్రహించిన వాళ్ళని వాళ్ళు. హల్లెలూయా. ధనాపేక్ష, ఈ లోకమైన డాంబికంతో ఈ లోకమైన స్టేటస్ని వ్యక్తపరచుకునేవాడు. మేము కూడా ఈ మధ్యగా ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద అతను, నేను పెద్ద ఆయనని, నా తరపునే అన్ని జరగాలి అని మా ముందుకు వచ్చినప్పుడు అతని గొప్పతనాన్ని, అతని విలువల్ని చూసి నిజమైన సహకారి అనుకున్నాను. హల్లెలూయా. అతని ఆంతర్యం చూస్తే ఎంత బలహీనంగా ఉందంటే, హల్లెలూయా, ఎంత పిసినారి మనసుతో ఉన్నాడంటే, హల్లెలూయా. మరి ఆయన లోపల ఎంత బలహీనత ఉందో, ఆయన గంభీరమైన మాటలు ఎట్లున్నాయంటే శాస్త్రుల పరిశైల నీతిలాగా ఉన్నాయి. అయితే తను ఒప్పుకోలేదని ఆయన కూడా మమ్మల్ని పక్కన పెట్టినప్పుడు చూసినప్పుడు అనిపించింది. హల్లెలూయా. ఏమని అనిపించింది తెలుసా? మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకోవడానికి ఏమని రాయబడింది? మీరు మనుషుల ఎదుట నీతిమంతులను ఒప్పించుకోవడానికి అనిపించుకొని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. మనుషుల్లో ఘనముగా ఎంచబడింది దేవుని దృష్టికి అసహ్యం. మాకు ఇవి ఉన్నాయి, మాకు అవి ఉన్నాయి, మా గొప్పతనం ఇది అని చెప్పిన అతను, చెప్పిన మనుషులు తమ స్థితిగతుల్లో ఎక్కడ తేలిపోతారంటే, హల్లెలూయా, మనుషుల్లో తమ గొప్పతనాన్ని ఎంచుకున్న వాడికి దేవుని ఎదుట వాడంటే అసహ్యుడు అని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తమ స్థితిని ఎత్తి పట్టుకొని, తమ స్థితిని తమ చేతుల్లో పెట్టుకొని, తమ స్థితికి కావలసిన డంబాన్ని నిలబెట్టుకొని వాళ్ళు దేవుని యొక్క నామంలో ఉన్న వారిని చిన్న చూపు చూసినప్పుడు ఈరోజు వారు దేవునికి అసహ్యులు అన్నది దేవుడు ఏం మాట్లాడాడో తెలుసా? ధనాపేక్ష కలిగిన వారు ఏమని రాయబడింది? వాళ్ళు ఒక వచనం పైనుంచి ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ ధనాపేక్ష కలిగిన పరిసయ్యులు. వాళ్ళు ధనాపేక్ష అంటే ఏంటి? ఈ లోకానుసారంగా లబ్ధి యొక్క ఆశ, ప్రతి దాంట్లో తమ గొప్పతనం ఆశ, ప్రతి దాంట్లో స్థితిగతి ఆశ కలిగిన వారు ఎట్లుంటారంటే పై స్థాయిలో ఉంటారు. పని పరిపూర్ణంగా చేయరు. స్థాయి అక్కడ ఆశ కొని అక్కడ తమ యొక్క ఉద్దేశాన్ని నిలబెట్టుకుంటారు. కానీ దేవుడు విశ్రాంతి దినమున స్వస్థత ఇచ్చినప్పుడు ఒక మనిషిని పరిపూర్ణుడిగా చేసిన దానికి కేవలం ధర్మశాస్త్రం నీతిని బట్టే కాదు, అతని శరీర ఆత్మ ప్రాణ పరిపూర్ణతకి ఇచ్చిన విడుదలను వెలిచూపులను బట్టి మాట్లాడొద్దు అంటున్నాడు. ఎందుకంటే దేవుడు నిర్ధారణ, మనుషుల నిర్ధారణ పూర్తిగా వేరై ఉంటుంది. ఒక సహోదరు నా ఎదుటికి వచ్చింది, ఏమనిందంటే, నువ్వు నీ కట్టుబొట్టు కట్టుకోవడం నాకు ఇంత సోకు నీకు ఎందుకు అనుకున్నాను అనిపించింది. నిజానికి కట్టు బొట్టు, ఈ యొక్క వస్త్రధారణ, ఈ గొప్పతనం నీలో కనిపిస్తుంది. ఇదంతా ఇది నీకెందుకు అవసరం అని నేను అనుకున్నాను. అయితే వాళ్ళు శరీరరీత్యా ఘనంగా ఉన్నారు కాబట్టి ఇది ఎందుకు అని అన్నారు. కానీ చెయ్యి మీద పెట్టగానే ఆమెలో ఏమొచ్చింది? సాతాను యొక్క బలం బయటకు వచ్చి ఆమెలో దేవుని ఆత్మ తాకిడికి చూసినప్పుడు ఇది నీకు సరి అయినది నాకు అనిపించింది. చూడండి, ఇద్దరు మనుషుల్లో మాటల్లో ఉంటున్న తేడా. ఒక సహోదరి ఏమనింది? నీలో ఏదో గంభీరం ఉన్నట్టుగా, నువ్వేదో గొప్పదానిగా అయినట్టుగా, నీకెందుకు ఇంత ఘనత నేను అనుకున్నాను. కానీ నువ్వు చేయబడినప్పుడు నీలో ఉన్న ఆత్మ తాకి నేను చూసినాక ఇది నీకు కరెక్ట్ అని అనిపించింది. చూడండి, మనుషుల గొప్పతనము, మనుషుల నిర్ధారణ ఎట్లుంటుందంటే, మరి దేవుడి యొక్క విలువలు ఈరోజు మరి నీ తలంపులు నా తలంపులు
హృదయములు చాలా తేడా అయి ఉన్నాయి. కాబట్టి దేవుని నామంలో దేవుడు నెట్టేసింది ఏంటి, ఈరోజు దేవుడు ఎన్నుకోవాల్సింది ఏంటి అన్నది హృదయాలను లక్ష్య పెట్టే వాటికే ఈరోజు మీ విశ్వాసము, మీ యొక్క ఆధ్యాత్మికం దగ్గర అవ్వాలి. హల్లెలూయా. దేవుడు మీ విశ్వాసతను బలపరుస్తూ ఈరోజు మీ నీతిని హెచ్చించబోతున్నాడంటే ప్రైజ్ ది లార్డ్. ఆయనకు అసహ్యములు ఏంటంటే మనుషులు ఎదుట మంచివాడిగా అనిపించుకోవడం. మంచివాడిగా అనిపించుకోవడం దేవునికి అసహ్యత. అయితే దేవుని ఎదుట మంచివాడిగా నిలబడము ఏంటంటే ఆంతర్యపు నీతి. ఆంతర్యపు నీతిని దేవుడు బలపరుస్తూ ఈరోజు మాట్లాడడానికి, నీ ప్రవర్తన అంతటిని నిర్ధారణ చేసి నేను ప్రతీకారం చేయడానికి నేను ఏం చూస్తున్నాను, ముసుగేయబడిన ఆంతర్యంలో ఉంటున్న హృదయ తలంపులు, అంతరేంద్రియములను పరిశీలించి నేను తీర్పిస్తాను. హల్లెలూయా. నేను చాలాసార్లు ఈ మాట చెప్తాను. మరి చేతిలో 100 రూపాయలు నోటు వేయాలనుకున్నవాడు ఎంత తీర్పు పొందాడు? 100 రూపాయలు వేస్తే మామూలుగా 1000 రూపాయలు, 10 రెట్లు దీవించబడ్డానికి 1000 రూపాయలు దీవెన పొందాలి. కానీ మరి 100 రూపాయలు దీవెన పొందడానికి కారణం అతను ఎంత వేయాలనుకున్నాడు? తన చేతుల్లో ఉంటున్న మరి తక్కువ 10 రూపాయల నోటు వేయాలనుకున్నాడు. అప్పుడు 10 రూపాయల నోటు పట్టుకున్నాడా, 100 రూపాయల నోటు పట్టుకున్నాడా అంటే అతడు 10 రూపాయల నోటు వేయాలనుకొని పొరపాటున చేతికి ఏదొచ్చింది? 100 రూపాయల నోటు వచ్చింది. అయితే 100కి తీర్పు తీర్చబడ్డా, 10కి తీర్పు తీర్చబడ్డా? 10కే తీర్పు తీర్చబడ్డా. ఇది వాడు తలంపు కనుక 10కే తీర్పు తీర్చాడు దేవుడు. హల్లెలూయా. కనుక దేవుడు హృదయాన్ని సరిచేస్తూ ఈరోజు ఎక్కడ కూర్చున్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంట్లో కూర్చున్నావు, నువ్వు మనసులో అంటున్నావు, అందరూ నన్ను మరి పక్కన పెట్టి అందరు నన్ను మరి నా యొక్క నీతిని మరి లిఫ్ట్ చేయకుండా నన్ను ఎంత తక్కువ దానిగా చేశారో అన్నది ఈరోజు నువ్వు బాధపడడానికి కారణం లేదంటున్నాను. ఒక సహోదరి, నేను ఈ వాక్యాన్ని ఈరోజు మా గ్రూప్లో పెట్టేటప్పుడు దానికి సంబంధించిన దర్శనాలు, కళలో ఏదో ఒకటి ఎప్పుడైనా మాకు అది దేవుడు చూపిస్తూ ఉంటాడు. అలాంటి దర్శనం ఏంటంటే, ఒక ఆవిడ మరి ఒక క్రైస్తవురాలిగా ఉన్న ఒక ఆవిడ మాకు ఒక బియ్యం సంచి ఇచ్చింది. అప్పుడు ఆ బియ్యం సంచి ఇచ్చినప్పుడు దేవుడు అన్నాడు, మరి మేము ఒక షాప్లో తీసుకోవాల్సిన బియ్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ బియ్యం సంచి ఇవ్వాలి అంటే ఇది ఆల్రెడీ మా సంఘంలో ఉన్న ఒక సహోదరి మాకు ఇలాంటి బియ్యం సంచి గిఫ్ట్గా ఇచ్చింది. అది ఎలాంటిది తెలుసా? ఎలాంటిది? చాలా తక్కువ స్థాయి కలిగిన నాస్తి రకం బియ్యం మాకు ఇచ్చింది. అయితే ఆ అంగడి అతను మరి అంతకన్నా విలువైన 3 రకాలు కలిగిన విలువైన బియ్యము మాకు ఇవ్వడానికి, ఆ దర్శనాన్ని చూసినప్పుడు నాసి రకం బియ్యం ఇచ్చిన ఆమెకి ఈరోజు ఆ విధంగానే ఉంది. హల్లెలూయా. చాలాసార్లు గబాల ఇవ్వడాలు, గబాల చేయడాలు, గబాల మరి ఏ విధంగా సత్కరించాలంటే 10 మంది ముందర మనం తక్కువ వద్దనిచ్చే విషయంలో ఒక నాసిరకం బియ్యం తెచ్చిచ్చి నా ఆమెను బట్టి ఎప్పుడో జరిగిపోయింది. ఈరోజు ఈ వాక్యానికి ఆ దర్శనాన్ని చూపించి ఈ విధంగా వాక్యం చెప్పమని దేవుడు చెప్పాడంటే, ఈరోజు నాసిరకం ఇచ్చిన ఆమెని దేవుడు ఎన్ని ఇచ్చినా ఆమెను అక్కడే ఉంచడానికి, ఆమె నిందాస్పదంగానే ఉంచడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇచ్చిన దాన్ని బట్టి ఆ సమయాల్లో మనం కూడా చేయాలని దాన్ని బట్టి మరి ఎవరేమనుకుంటారో అని చేసే నీతికి పని ఇవ్వలేదు. హల్లెలూయా. హృదయానికి. అందుకే ఆయన తలంపులు, ఆయన మాటలు, ఆయన క్రియలు గంభీరములు. ఈరోజు మరి దేవుని ఎదుట ధైర్యంగా ఉండాల్సిన అర్హత హల్లెలూయా హృదయానికి చెందిన నీతి మీదై ఉన్నదంటే దేవుడికి మహిమ కలుగునుగాక. ఏమంటున్నాడంటే, హృదయములను అంతరేంద్రియము నీతి కలిగిన దేవ దుష్టుల చెడుతనము మార్పు నీతి కలిగిన దానిని స్థిరపరచమని వాక్యం ఉందంటే, అది స్థిరపరుస్తూ ఈరోజు నన్ను బలపరచడానికి
దేవుడు ఎలాంటి తీర్పు ఇస్తున్నాడంటే యెషయా 11:4 కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, వినిన దానిని బట్టి అతడు విమర్శ చేయడు. దేనిని బట్టి చేస్తానని రాయబడింది? యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. విమర్శ చేయును. హల్లెలూయా. వాగ్దానము చేత లోకం ఏమని రాయబడింది? తన న్యాయ విధిని బట్టి, తన నీతిని బట్టి అతను ఏం చేస్తున్నాడు? మనుషులకు, భూనివాసులకు తీర్పు తీర్చున్నాడు. అంటే న్యాయ విధి, యెహోవా నీతి. ఈరోజు చూపును బట్టి నిర్ధారణ చేసేది, వినికిని బట్టి మనిషికి తీర్పిచ్చేది. ఇది మానవులు సాడీలు చెప్పుకునే విషయంలో మరి ఒకరి నీతిని ఒకరిని బలపరుచుకుంటూ ఉంటారు. నాకు చాలాసార్లు విలేజ్ అంటే చాలా స్వచ్ఛమైనది. విలేజ్లో మరి ప్రకృతి బలం ఎక్కువ ఉంటుంది, చాలా మరి సహజ సిద్ధమైన విలువలతో ఉంటుంది. అక్కడ చాలా గొప్పతనం ఉంటుంది అనుకున్నాను. కానీ వాళ్ళు ప్రతి నిమిషము మరి వీరికి వారికి తీర్పు తీరుస్తున్నప్పుడు నాకు అనిపించింది, హల్లెలూయా, స్వచ్ఛత ప్రకృతిని బట్టి వీళ్ళకి కలిగి ఉన్నారా అంటే, మనుషులందరూ ఎట్లున్నారంటే కంటి చూపును బట్టి, చెవి వినికిని బట్టి తీర్పు తీరుస్తున్నారు. కానీ హృదయాన్ని, అంతరేంద్రియాన్ని పరిశీలించేవారుగా, మరి న్యాయ విధిని బట్టి తీర్పు ఇచ్చేది. హల్లెలూయా. ఎక్కడ పోయినా మనుషులందరూ ఒక్కటే. హల్లెలూయా. సిటీలో ఉన్న, పల్లెల్లో ఉన్న, ఎక్కడున్న మానవులంతా ఒక్కటే. అదేంటంటే తమ హృదయంలో వాళ్ళు పై రూపాన్ని బట్టే తీర్పు తీరుస్తారంటే, ఎదుటి మనిషి ఇస్తే మంచిది, ఇవ్వకపోతే చెడ్డది, చేస్తే మంచిది, చేయకపోతే చెడ్డది, ఒకరి వాదనలో న్యాయమైనది ఏంటి అన్నది ఎవరు యోచన చేయకుండా, హల్లెలూయా, ప్రతిదానికి మరలు కొల్పబడింది ఏంటంటే ప్రతి మనుషుడు ఎదుటి వారిని తమ గొప్పతనాన్ని హెచ్చించుకోవడానికి ఉండాల్సిన ప్రశంసలే ఇష్టపడుతున్నాడు. అందుకే దేవుడు న్యాయ విధిని బట్టి తీర్పు తీరుస్తాడు, నీతిని బట్టి భూనివాసులకు తీర్పు తీరుస్తాడంటే మీకు ఈ విషయం తెలుసు. మరి ధర్మశాస్త్రంలో ఒక పాపాత్మురాలు దొరికితే రాళ్ళు తీసుకొని కొట్టమని ఉంది. అయితే రాళ్ళు తీసుకొని కొట్టమని మరి అందరూ ప్రతి ఒక్కరూ రాయి పట్టుకొని నిలబడ్డారు కొట్టడానికి. ఏంటంటే పాపాత్మురాలు ఆమె దొరికింది కాబట్టి రాయి తీసుకొని నిలబడినప్పుడు దేవుడు ఏమంటాడంటే, మీలో పాపం చేయని వాడు రాయి వేయమన్నాడు. న్యాయ విధి, నీతిని బట్టి ఏంటంటే అందరూ మానవుల ఔదార్యతతో చూడాలన్నది కాకుండా తీర్పు తీర్చడానికి దొరికింది అన్నదానికి రాయి పట్టుకున్నారు. దొరకకపోతే దొరికితే దొంగ. ఈరోజు రాయి పట్టుకున్న వాళ్ళందరి జీవితాలు నేల మీద రాస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ రాయి వేయకుండా వెళ్ళిపోవడానికి ఏంటంటే తన నీతిలో అందరి యొక్క విలువలు ఆయన కూడా తీర్పు తీర్చేటప్పుడు మనల్ని కూడా విమర్శించే దినము ఒకటి వస్తుందన్నది ఎవరు రాయి వేయకుండా వెళ్ళిపోయారు. హల్లెలూయా. అయితే రాళ్ళు వేయడానికి ప్రతి సమయాన్ని వెలుచూపులతో ఇతరుల తప్పు తీర్పు దొరకబట్టుకోవడానికి మనుషులు చూపించే మరి వినయము, భక్తి వారి యొక్క నీతి హృదయానికి సంబంధించింది కాదు, పై చూపును సంబంధించింది. అయితే మేము తెలియని మనుషుల మధ్యన, స్వకీయులైన తెలియని మనుషుల మధ్యన ఉన్న దేవుడు ఖచ్చితంగా వారి కోసం చూపించాడు. నువ్వెంతో విలువిస్తున్నామే, మరి ఏం వేసుకుందని అని చెప్పాడు. హల్లెలూయా. ఏం వేసుకుంది? తోడేడు చర్మాన్ని కప్పుకొని నీతో అనుకూలంగా ఉన్నది చాలా జాగ్రత్త అని చెప్తున్నాడు. తోడేడు చర్మం కప్పుకొని నీతో అనుకూలంగా ఉంది. తోడేడు చర్మం ఏంటి? తోడేలు మేక చర్మాన్ని కప్పుకొని నీతో నిలబడిందంటే మరి అందరిలాగా సాధువైన మనుషులాగా ఉంటారు.
కానీ లోపల ఏముంటుంది? తోడేలాగా మనిషిని రాబట్టుకునే విషయంలో గుంటలు తవ్వే వాళ్ళు అని. నిజానికి ఈరోజు దేవుడి కార్యము, దేవుని కృప ప్రతి ఒక్కరి మీద ఆయన చూసే చూపు ఏ విధంగా ఉందంటే, కంటి చూపు అనేది కళ్ళతో నిర్ధారణ అయ్యే పై చూపు కాదు. చెవి ద్వారా విన్నదానిని బట్టి నిర్ధారణ అవ్వడానికి మనుషులు మరి చాడీలతో చెప్పుకునే మనుషులు చూపును బట్టి నిర్ధారణ చేసే మరి గాసిప్స్ లాంటి చూపు కాదు. హల్లెలూయా. న్యాయ విధి అంటే అంతరేంద్రియములను బలపరుస్తున్న దేవుడే ప్రతి ఒక్కరిని ఈరోజు విమర్శిస్తున్నాడంటే హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 2:24 చక్కని మాట రాయబడింది. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని అంతర్యమును ఎరిగినవాడు. దేవుడు వాళ్ళందరినీ వశము చేసుకో ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు? అందరిని కలుపుకొని చేస్తుంటే తోడేలు మరి లోపల తోడేలు కలిగింది. ఆమె పైన ఏం వేసుకుంది? మేక చర్మాన్ని కప్పుకొని సాధువైనట్టుగా ఉంది. అయితే అందరినీ వారి వశము చేసుకోకుండా ఉండడానికి కారణము అక్కడ ఏం కలిగి ఉన్నాడన్నాడు యేసు ప్రభు? ఆయన మనుషుని అంతరంగమును ఎరిగినవాడు కనుక. హల్లెలూయా. అంతరంగాన్ని ఎరిగినవాడు అన్న మాట దగ్గర ఈరోజు ప్రతిదీ అంతరంగంలో ఎలాంటిదో ఒరిజినాలిటీ ఉంటుంది. బయట మరి మాట ప్రదర్శన ఉంటుంది, చక్కని లాంగ్వేజ్ ప్రదర్శన ఉంటుంది, మరి చక్కని పిలుపుతో ఉంటుంది, ఎదుటి వాళ్ళకి సందర్భ సహితమైన ప్రవర్తన ఉంటుంది. ఇవన్నీ చేయగలిగింది ఉంటుంది. కానీ ధర్మశాస్త్రపు నీతిలో సమయంలో ఏం చేయాలో చేయగలిగింది ఉంటుంది. ఎందుకైనా మంచిదని 10 మంది మెప్పుకోవడానికి చేయాల్సి ఉంటుంది. కానీ దేవుడు ఆంతర్యాన్ని చూస్తున్నాడంటే నువ్వు టైం టు టైం చేయాల్సిన వాటిల్లో ఏమీ లేదు. నీ మనసులో ఉంటున్న గొయ్యిని బయటికి తీస్తున్నాడు. ఆమేన్. అందుకే ఏ మనుష్యుని తన వశము తన్ను వారి వశాన్ని చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు తెలుసా? అందరినీ హృదయాన్ని ఎరిగాడు కాబట్టి. ఈరోజు ఒక సిస్టర్ కూర్చొని ఈ వాక్యం వింటూ ఏమంటుందంటే, నేను నా విలువల్లో ఎన్నో ఈమెకు చేస్తే నన్ను ఎందుకు తన దానిగా లేకుండా పక్కన పెట్టిందని అడుగుతుంది. దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఎన్ని చేసినా నేను ఎందుకు ఆమె వాళ్ళిద్దరికి గ్యాప్ ఇచ్చాడంటే, సేవకురాలికి ఎందుకు దూరంగా ఉంచాడంటే, నీ ఆంతర్యం వేరే ఉంది, నీ ప్రవర్తన అందరికీ ఉంది. ఆంతర్యాన్ని చూస్తే నేను దూరంగానే కూర్చోబెట్టేదానిలాగా దేవుడు చేశాడు. హల్లెలూయా. అందుకే దేవుడు మనుషుని ఆంతర్యాన్ని ఎరిగినవాడు గనక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. ఎరిగినవాడు గనక ఎవరి సాక్ష్యాలు తీసుకొని ఇంకొకరిని బలపరుచుకొని సాక్ష్యాలతో మరి ఇల్లు కానీ వాళ్ళని కానీ నిలబడాల్సిన అవసరము లేదు అని దేవుడు చెప్తున్నాడు. మరి ఈ మాటలో చక్కని మాట, మనిషిని ఆంతర్యాన్ని దేవుడు ఎరిగాడు. కానీ ఎవరిని సాక్ష్యం ఆయన తీసుకొనక్కరలేదన్నది ఈరోజు ధైర్యం పడండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా, ఈ వాక్యం వింటున్న వాళ్ళందరూ కూడా మీరు కూడా ఎవరి సాక్ష్యం తీసుకోవాలి. మనుషులు పై రూపాన్ని బట్టి నిర్ధారణ చేస్తున్నారు, మనుషులు పై రూపాన్ని బట్టి తీర్పు తీరుస్తారు. కానీ ఆంతర్యానికి విలువిచ్చి, ఈ ఆంతర్యం అంతరేంద్రాన్ని పరిశీలించి ఈ క్రియా ఫలితానికి దేవుడు ఈరోజు వెలకట్టడానికి ఇష్టపడుతున్నాడంటే హల్లెలూయా. ఈరోజు నువ్వు చేసిన వాటికి లోకం ఏం చేస్తుందంటే, చేసిన వాటిని వారి విలువ రాకుండా ఎట్లా తిరగదిప్పుతుందో, వారు చేసిన వాటిని పైకి రాకుండా ఎట్లా అనగదొరుకుతుందో, ఈరోజు దేవుడు వాటికి పైగా నిన్ను నీ యొక్క విలువను ఎత్తి పట్టడానికి హల్లెలూయా నీ హృదయాన్ని చూస్తున్నాడంటే. నాకు ప్రసంగిలో ఒక వేదాంతం నాకు కనిపించింది.
ఆ వేదాంతమైన మాటను చెప్పాలనుకుంటున్నాను. ప్రసంగి 1:8 చదువుకున్నాను. 1:8 ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది, సమస్తము జరుగుతున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు, మనుషులు దానిని వివరింపజాలరు, చూచుట చేత కను తృప్తి పొందకున్నది, చూచుట చేత కను తృప్తి పొందుకున్నది, వింట చేత చెవికి తృప్తి కలుగుటలేదు, వినిచిన చేత చెవికి తృప్తి కలుగుటలేదు, మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు ఉండేదే ఇక ఉండబోవును, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని కింద నూతనమైనదేదియూ లేదు. అంతే. హల్లెలూయా. చాలా మంది కళ్ళకు తృప్తి లేదు, చెవులకు ఏం లేదని రాయబడింది, కళ్ళకు చెవికి తృప్తి లేదు, వినుట చేత చెవికి తృప్తి లేదు, చూచుట చేత కళ్ళకు తృప్తి కలగకున్న. తృప్తి లేని జీవితము అన్నది పై చూపు యొక్క నిర్ధారణ. మనుషులు వాటి ద్వారానే సంపూర్ణం అవ్వాలి అనుకుంటే దేవుడు ఏమన్నాడు, ఎంత చక్కని మాట ఉన్నాడంటే, వినుట చేత చెవికి తృప్తి లేదు, మునుపు జరిగినదే ఉండేది, ఇక ముందు కూడా ఉండబోయేదే జరగబోతున్నది. ఈ మాట మరి మా అమ్మగారు నాతో ఒక దర్శనం చెప్పింది. అదేంటంటే, వాక్యాన్ని చెప్తున్న పాట పాడుతున్నాడంట, మైక్ ముందు పెట్టుకున్నాడంట. కానీ పాత పాటే పాడుతున్నాను, పాత పాటే మరి రికార్డు పెట్టారు. కానీ పాట పాడుతున్నట్టు, కొత్తగా పాడుతున్నట్టు, ఫ్రెష్గా పాడుతున్నట్టు మైక్ పట్టుకొని వెళ్ళమన్నారు. ఈ మాటకు రాత్రి ఎందుకు ఇట్లా వచ్చింది, మా అమ్మకు దర్శనం. పాట పాడుతున్నట్టు మైక్ పట్టుకున్నాను, కానీ ఇప్పుడు పాడట్లేదు, పాత పాటే ఇప్పుడు పట్టుకొని నిలబడ్డాను. నిజానికి కాలాలలో మనుషులకి ఈ పై రూపానికి, పై విలువలకి ఎక్కువగా మరి చూపులతో వినుట చేత తృప్తి పొందడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అయితే ఇలాంటి వాటిల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక ముందు జరగబోయేదే జరుగుతుంది, ఇక ముందు చూడబోయేదే మీ కళ్ళకు కనిపిస్తుంది. అంటే కొత్తది ఏది ఉండదంటే, వెనకటివే మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయి, అంతే తేడా. వెనకటి ఏంటమ్మా, ఒకప్పుడు ఏం బట్టలు వేసుకున్నారు మనుషులు, ఖచ్చితంగా కద్దరు బట్టలు, నేసిన బట్టలు. ఇప్పుడు లెనిన్ అని వస్తున్నాయి, అవి కూడా నేసిన బట్టల్లాగే ఉన్నాయి. వెనకటి ఫ్యాషనే ముందు వచ్చింది. కళ్ళు ఇట్లా, కళ్ళకి ఏదో స్టైల్ అన్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారు, పాతకాలం బట్టలు, పాతకాలం డిజైనే మళ్ళీ ఇప్పుడు కొత్త ట్రెండ్గా వేసుకుంటున్నారు. కొత్త ఏమైనా దిగుతున్నాయి భూమి మీదకి, ట్రెండే రిపీట్ చేసుకొని మళ్ళా ఏం చేస్తున్నారు, మళ్ళీ కొత్త వర్షన్ లాగా పెట్టుకుంటున్నారు. మరి అంతే. ఒకప్పుడు ఏం తిన్నారు, మిల్లెట్స్ అంటారా, విత్తనాలు అవి ఇవి తిన్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆరోగ్యాన్ని బాగా స్టడీ చేసి, మరి నేనైతే ఖచ్చితంగా చదివాను, సద్దన్నమే మంచిదని పెట్టారు. సద్దన్నంలో తినడంలో మరి నాకు కూడా వార్తల్లో సద్దన్నం యొక్క విలువ తెలుసా అన్నాను. తెలియనప్పుడు మేము అది తిన్నాం. కానీ తెలుసా అన్నదేంటి, సద్దన్నములో ఉండే లాభాలు ఏవి ఎంత ఉంటాయో చెప్పినప్పుడు నాకు నవ్వు వచ్చింది. తెలిసి ఏంది మళ్ళీ పాతయ్య అన్వేషించి పాతయ్య కరెక్ట్ అనడానికి కొత్తది ఏది లేకుండా చేస్తున్నాం. ఇంకా చూడండి, మన మనసు మనిషి యొక్క విలువల్లో కళ్ళకు చూసింది, చెవుకు వినింది తృప్తి లేకుండా. కాబట్టి న్యాయ విధిని బట్టి తీర్పు తీర్చాల్సిన దేవుడు ఈరోజు పై రూపం యొక్క విలువల్లో డాంబిక విలువల్లో ఎదుటివారి మినికిల్లో మనం ప్రశంసలుగా ఉండాలనుకుంటున్నాం. కానీ భూమి మీద ఏది కొత్త లేదు, అంత పాతదే అన్నట్టుగా ఎంత చేసినా అక్కడికే ఉండే జీవితంగా చేయడానికి, దేవుడు ఏ మనిషికి విలువ లేకుండా చేయడానికి, హల్లెలూయా, మరి అంతా వ్యర్థము అన్న ఒక మాట కింద అక్కడ ఏం చెప్పాడు, ఖచ్చితంగా మరి మునుపు ఉండేదే ఇక ఉండబోవును, మునుపు జరిగినదే ఇక జరగబోను, సూర్యుని కింద నూతనమైనది లేదు, ఇది నూతనమైనదని ఒక దానిని గురించి ఒకడు చెప్పున, అది మనకు ముందున్న తరములో ఉండినదే. కాబట్టి ఎవరు విర్రవీగడానికి, తమ స్థాయి హెచ్చించుకోవడానికి, తమ నీతిని ప్రశంసించి
నేను కనిపెట్టాను, నేను గ్రేట్ అనకండి. అలాగే పూర్వము జ్ఞాపకమునకు రాదు, పుట్టబోవు వారికి జ్ఞాపకమునకు ఆ తర్వాత ఉండదు. కలుగదు. జ్ఞాపకానికి రాదు, ఉండదు, కలుగదు. అయితే వెనకనే పట్టుకొచ్చి మళ్ళీ కొత్తదిలాగా చూపించేది. చూడండి కాలాల్లో ఉన్నవా లేదా? ఒక ఆవిడ నేనే కనిపెట్టి వంట చేస్తున్నాను అని. అయితే ఆ వంట పాతకాలంలోనే ఉండింది, చాలామంది చేశారు. కానీ కొత్తగా అయితే అలాంటి కామెంట్స్ని బట్టి ఆమె ఏమనిందంటే, మీకు తెలిసింది అయితే తెలిసినట్టు రాయండి, తెలియకపోతే మీరు ట్రై చేయండి, ఒకవేళ ఇంకా కొత్త విధానం అయితే చూపించండి అని. అయితే నేను కింద కామెంట్ చూస్తే ఆమెలాగా చాలామంది చేస్తున్నారు, వాళ్ళకి పెట్టారు. అయితే ఎట్లాగే ప్రతి విలువల్లో కూడా మనం భూమి మీద ఉన్నామంటే ఇక ప్రశంస అనేది దేని కొరకు మనం ఉంచుకోవాలి, గొప్ప అనేది దేని కొరకు మనం పోవాలి, ఇక నిర్ధారణ అనేది ఎక్కడ చూపించాలి. ప్రతి ఒక్కరు ఒక ట్రెండ్ లాగా ఉండాలనుకుంటాడు, ప్రతి ఒక్కరు ఒక గొప్పతనంలో ఉండాలనుకుంటారు. ఈరోజు దేవుడి యొక్క కార్యమే గొప్ప అన్నది. దేవుడు భూమి మీద ఏది కొత్తది లేకుండా తన స్థితిని మాత్రమే గొప్ప చేసి ఉంచడానికి ఒక్కదాని కింద అన్ని కట్టేశాడని మనం చాలా గుర్తుంచుకొని ఈరోజు దేవుని నీతికి మనం వెంబడించాలంటే హల్లెలూయా ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుడు ఆంతర్యాన్ని ఎరిగిన వాడిగా ఉన్నదాన్ని బట్టి మనుషుల ప్రశంసను కాకుండా దేవుడి నీతిని మాత్రమే కోరుకునేవారుగా ఉండాలి. అందుకే దేవుడి యొక్క నీతి అనే విషయంలో 72 కీర్తన 2లో నీతిని బట్టి ప్రజలకు న్యాయ విధిని బట్టి 72:2 కీర్తన. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. నీతిని బట్టి ప్రజలకు నీ ప్రజలకును నీ న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన వారికి నీ న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన వారికి అతడు న్యాయమును తీర్చును. నీతిని బట్టి పర్వతములు చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. అక్కడ నీతిని బట్టి న్యాయ విధిని బట్టి శ్రమ నొందిన వారికి న్యాయం తీర్చును. మరి ప్రతిదానికి ఎవరేమనుకుంటారన్న ప్రజల ప్రశంస కొరకు తాకట్టుబడి 10 మందిలో చేసి ఉన్నది ఆంతర్యాన్ని చూసి తీర్పు తీరుస్తాడన్నది వాస్తవం అయితే, ఎవరేమనుకుంటారు అన్న మాట కన్నా శ్రమపడి మన విలువల్లో ఎంతవరకు తేలుతామో అంతలోనే దేవుడు కార్యరూపిగా ఉంటాడన్నది జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. అందుకే శ్రమ నొందిన వారికి ఆయన న్యాయము తీర్చును. నీతిని బట్టి తన ప్రజలకు, న్యాయ విధిని బట్టి తన విలువలకు ఈరోజు దేవుడు తీర్పు తీరుస్తున్నాడంటే మరి ఎవరేమనుకుంటారన్న ప్రజలకు, ప్రజల విలువలకు, మర్యాదలకు, చాలామంది పొరుగు ఇలాంటి విలువలకు తాకట్టుపడి మనుషులకు మంచిగా అనేది మరి కొన్ని వాటిని మనం చేయక, మరి పై రూపాన్ని బట్టి నిర్ధారణ అవ్వక, యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడన్న భయం కలిగి మరి శ్రమ పడుతున్నా, దుఃఖపడుతున్నా, వేదన పడుతున్నా తన న్యాయ విధిని బట్టి మనం ఉంటామన్నది ఇది మనం గుర్తు చేసుకుంటే హల్లెలూయా. ఎవరిని బట్టి మనము బడాయి పడకుండా ఉన్న స్థితిని బట్టి మెలిగే వారంగా ఉంటాం. హల్లెలూయా. అయితే బైబిల్లో తన అతిక్రమములకు పరిహారం నందినవాడు ధన్యుడు. ఎవడేమనుకుంటాడు ఏం జరుగుతుంది అని చెప్పుకోవడానికి భయపడే దానికన్నా అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. తన పాపమును బట్టి ప్రాయశ్చిత్తము నొందినవాడు, అతిక్రమాలకి పాపాలకి ప్రాయశ్చిత్తాన్ని పరిహారము నొందినవాడు ధన్యుడు. యెహోవా బట్టి ఆయన నీతిమంతత్వము నొందును. పరువు ఏమనుకుంటారు, ఏమి జనాలకు మనం ఎట్లా, చాలామంది మరి కరోనా కూడా ఉంటుంది, మహమ్మారి పెద్ద డైరెక్ట్నే ఉంచేసింది అని రాస్తారు. మహమ్మారి ఎవరికైనా మరి రోగము, బాధ, వ్యాధి కొన్ని వస్తాయి, కానీ మహమ్మారి అంత పెద్ద అన్నది మహమ్మారికి ఎవరు తెలుస్తుందా? కరువు ఎవరినైనా అది ఏరడానికే ఉంటుంది. అయితే పరువు విలువలు అనకుండా అన్ని పరిస్థితుల్లో
దేవుడు ఆంతర్యాన్ని పరిశీలిస్తున్న దేవుడుగా, ప్రతి పరిస్థితికి దేవుడికే నివేదింపుగా ఈరోజు ఆయన ద్వారా మనము కొన్ని విషయాలను పర్యవేక్షణలోకి తీసుకురావాలి అంటే ఈరోజు దేవుడు ఏమంటున్నాడు? మరి శ్రమలు పడ్డ మన పాపానికి ప్రాయశ్చిత్తం కలిగిన చక్కని టైటిల్ ఏంటంటే యెహోవాను బట్టి నీతిమంతత్వము నొందినవాడు ధన్యుడు. అయితే ఎందుకు అన్నమాట భయానికి, ఏం జరుగుతుందన్నమాట దిగులుకు, మనకు జరిగిందంటే జనాలకి ఏం చెప్పుకోవాలి అన్నది కాకుండా మన పాపానికి మన అతిక్రమానికి ప్రాయశ్చిత్తం నొందినవాడు, యెహోవా చేత నీతిమంతత్వము నొందినవాడు ధన్యుడంటే ఇలాంటి వాటిల్లో నలుగురికి కలిగినాయి, కొన్ని కలుగుతున్న సంబంధాలు వస్తున్నా పై రూపాన్ని బట్టి మనం ఏమి అన్నది బాధపడకుండా కృపణిస్తున్న దేవుని బట్టి మనము ధన్యులమని అన్నది ఈరోజు ఏ స్థితిలో ఉన్నా మనల్ని కాపాడుతున్న దేవుడికి స్తోత్రాలు చెల్లించు వారంగా ఉంటాను. హల్లెలూయా. నాకెంత బాగా నచ్చిందంటే వేదాంతంగా ప్రసంగిలో ఉన్న మాట, ఒకే స్థితిలో అన్ని కట్టేశాడంట. భూమి మీద కొత్తదంటే ఏది లేదు, మర్చిపోయి పాతదే తీసుకొచ్చి ఏం తీసుకొస్తారో కొత్తదాన్ని. వెరైటీ 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 చేయాలి అంటే ఒక ఆయన ఏం చేశాడు, మంచి బంగారంతో వేసాడు బట్టలు, వెండితో వేసాడు, కానీ వెరైటీ కావాలి కదా మనుషులకి ఎప్పుడు. అయితే ఏం చేశాడు, మన గడ్డి పూసతో బట్టలు వేసాడు, జాకెట్ వేసాడు, శారీ వేసాడు, రికార్డు స్థాయి స్థాపించి వెరైటీ 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 అని అంటే మరి వెరైటీ ఏంటి, పాతనే మళ్ళీ కొత్తలాగా తీసుకురావడానికి. రికార్డ్ ఏంటంటే ఒకప్పుడు నార బట్టలు వేసుకునేవాడు, మళ్ళా గడ్డి పూసతో అదే నార బట్టలు తయారు చేసి మళ్ళీ రికార్డ్ ఎక్కాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు అన్ని పరిస్థితులు ఒక స్థితిలో కట్టేసేసాడు. అయితే మనం దేవుని బట్టి తీర్పు పొందాలి, ఆయన ద్వారా నీతిమంతత్వం పొందాలి అన్నది మనుషులను బట్టి మరి భీతి చెంది మన పై రూపుకు మన మంచి కాకుండా దేవుడు హృదయాన్ని ఆంతర్యాన్ని లక్ష్య పెట్టి ప్రతీకారం తీరుస్తాడన్నది జ్ఞాపకం చేసుకుంటే దేవుని బట్టి లక్ష్య పెట్టాల్సిన దేవుని బట్టి మనం ఉండాలి. అయితే ఆల్రెడీ నేను ఆ విధంగా పై రూపాన్ని బట్టి తీర్పు తీర్చడం నేను నెట్టేశాను, పక్కన పెట్టేశాను. ఈరోజు పక్కన కూర్చున్నారు దేవుడు మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. పక్కన కూర్చున్నావు. అది నువ్వు చేసిన నటన జీవితం వల్లే ఈరోజు పక్కన కూర్చోవాల్సి వచ్చింది. హల్లెలూయా. కానీ ఈరోజు దేవుని బట్టి జీవించడానికి యథార్థ సన్నిధికి హల్లెలూయా ఏ స్థితినైనా దిగులు పడకుండా మనకు కీడొచ్చినా మేలొచ్చినా యెహోవా ద్వారా మనము నీతిమంతత్వం పొందాలి అని అంటే పాపం ప్రాయశ్చిత్తం అవ్వాలి. మన సమస్యలకి మరి మనం చేసిన వాటికి అతిక్రమాలకి మరి దేవుడు తీర్పు తీర్చినప్పుడు కొన్ని అతీత అవుతున్నా మనం వాటిని ఒకరిస్తూ దేవుడి కార్యమే మన ఎందుకున్న ధైర్యం. చాలాసార్లు అంటారు సేవకులైన వారికి జబ్బులు ఎందుకు అంటారు, మనుషులైనాక అందరికన్నీ వస్తాయి. అయితే మన దోషం బట్టి వచ్చినా, అది శోధన బట్టి వచ్చినా, అది దేవుడు మనకు అన్ని ఘనతగా నిలబెడతాడన్నది. శోధన సహించేవాడు జీవ కిరీటాన్ని పొందుతాడంటే పరువు కోసం దాచిపెట్టుకొని మనుషులు ఏమంటారన్నది. ఈరోజు నటనతో ఉంటే దేవుడు ఏం చేస్తాడు, దేవుడు కూడా ఏం చేస్తాడు, మనుషులకు మంచి అనిపించుకున్న వాడికి దేవుడు అసహ్యుడు. నేను ఆ మంచి అని అనిపించుకున్న దగ్గర ఈరోజు అసహ్యురాలుగా నిలబడాల్సి వచ్చింది, పక్కన కూర్చోవాల్సి వచ్చింది. కాబట్టి దేవుని ఆత్మ ద్వారా తీర్పు పొందాలనేది దేవుని మనిషిగా ఆశీర్వాదం పొందడం. దేవుని నీతి మరి చాలా గొప్పదంటే హల్లెలూయా. ఈరోజు హృదయాన్ని అంతరేంద్రియాన్ని పరిశీలించు, నీతి గల దేవ మాలో ఉన్న దుష్టతను తీసివేసి మమ్మల్ని స్థిరపరచని అడుగుదాం. ఈ మాటల్లో ఆయన గంభీరత్వాన్ని మనం సరిచేసుకుంటూ ఈ వాక్యం ద్వారా దేవుని నీతిని మనం పొందుకుందాం. దేవుడి మాటలు దీవించను గాక. అందరం కలుగుతాం.